రైట్. COP21 2015 ప్యారిస్. దీంట్లో ఏం చేసాము అంటే INDCs ఇచ్చామన్నమాట. ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఫస్ట్ ఒబామా ఉన్నప్పుడు, ట్రంప్ ఉన్నప్పుడు ఒకసారి చూడండి. అప్పుడు పాలిటిక్స్ ఎట్లా నడిచింది అన్నప్పుడు ఒబామా ఉన్నప్పుడు మేము చేరుతాము అని చెప్పాను. ట్రంప్ ఏమన్నా మేము చేయరమన్నాడు. మళ్ళీ బైడెన్ వచ్చిన జాయిన్ అవుతా అన్నాడు. అప్పుడు ఇదే కాదన్నమాట, వరల్డ్ బ్యాంక్ మీద కూడా క్రిటిసిజం చేశాడు ట్రంప్. తర్వాత యావరేజ్ టెంపరేచర్ ఎంత అని గోల్ పెట్టుకున్న 1.5 నుంచి 2 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎప్పటికంతా 2100కంతా ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్. ఈ వాల్యూ కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నారు, అందుకని ఎగ్జామ్లో ఇది ఇట్లా మెన్షన్ చేశాను అనమాట. సి ఈక్వల్ టు అంటే సెంటిగ్రేడ్ ఈక్వల్ టు 5/9 ఆఫ్ F-32. ఓకే, రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పినప్పుడు ఏమంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రీన్ టెక్నాలజీ కింద ఉండాలి అన్నారు. ఇంక్రీజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇది COP21కి సంబంధించిన ఇష్యూస్ అనమాట. నెక్స్ట్ గ్లాస్గో UK COP26. మనము COP21లో ఏం చేసాము, పారిస్ క్లైమేట్లో 3 డీల్స్ అనేవి INDCలుగా ప్రపోజ్ చేసాం. COP26 గ్లాస్గో సమ్మిట్కి వచ్చేసరికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే, ఆ 3ని ఇంకా ఎన్హాన్స్ చేసి మేము మొత్తం 5గా పంచామృత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఇదిగోండి పంచామృత్ అని చెప్పారు. ఏమని చెప్పారు అంటే 2030 బేస్ ఇయర్, మళ్ళీ 2070 మాట్లాడదాం ఇది ఏంటి అనేది. రీచ్ 500 gigawatts ఆఫ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ. సో ఏమంటున్నారు, 500 gigawatts అనేది మేము నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కింద తెచ్చుకుంటాము అని చెప్పారు. అవును, దానివల్ల ఏమవుతుందంట అంటే 50% ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి రెన్యూబుల్ ఎనర్జీ కింద వస్తాయి అని చెప్పారు. ఇలా చేయడం వల్ల అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే, ఎందుకంటే 1 బిలియన్ టన్స్ అనే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించేస్తాము అని చెప్పారు. ఓకే, మంచిది. అంటే కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తున్నారు అనేది పాజిటివ్. ఓకే, ఇంకేమైనా చేస్తున్నారంటే కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎకానమీ 45% తగ్గిస్తున్నాము అని చెప్పారనమాట. రైట్. సో 500 నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీని, అలాగే 50% రెన్యూబుల్ ఎనర్జీ అవుతుంది. నెక్స్ట్ 1 బిలియన్ టన్ తగ్గుతుంది. ఇంకా ఎలా తగ్గిస్తారు ఇది అన్నది, ఇదిగోండి ఇలా తగ్గిస్తున్నాయి. ఎందుకంటే కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది 45% డిక్రీజ్ అవుతుంది. కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ 45% తగ్గింది. వీళ్ళన్నీ చేస్తే ఏమైంది, నెట్ జీరో అనేదాన్ని 2070 అంతా అచీవ్ చేస్తామన్నారు. ఏమన్నారు, సింపుల్ అండి, ఏం లేదు. 500 gigawatts ప్రొడ్యూస్ చేసి 50% నా ఫ్యూజల్ ఎనర్జీని తగ్గించుకుంటాను. ఎలా, కార్బన్ ఎమిషన్ని 45% తగ్గిస్తాను. ఇలాంటివన్నీ అనమాట. నెక్స్ట్ మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్. ఇది మిషన్ లైఫ్ అనమాట. ఓకే, ఇది కానీ కరెక్ట్గా ఫాలో అయితే 1/5 గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించవచ్చు అంట. ఓకే, రైట్. నెక్స్ట్ వర్డ్ కార్బన్ సెక్వెస్ట్రేషను, కార్బన్ సింక్, నెక్స్ట్ ఓషన్ అసిడిఫికేషను, ఇక్కడే వస్తుంది ఈ కాన్సెప్ట్ కూడా. అలాగే కార్బన్ ఫుట్ ప్రింట్, మళ్ళీ కార్బన్లో టైప్స్ ఏంటి, బ్లాక్, బ్రౌన్, గ్రీను. నెక్స్ట్ యూట్రిఫికేషను, ఇదొకటి. యూట్రిఫికేషను, ఎకలాజికల్ సక్సెషను, ఎకలాజికల్ ఫుట్ ప్రింట్, ఎకలాజికల్ నీష్, ఎకలాజికల్ స్ట్రాటిఫికేషన్. రైట్. బయోరెమిడియేషను, ఎందుకు అంటే బయోరెమిడియేషన్కి ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సల్ఫర్ బ్యాక్టీరియా, ఇది సొల్యూషను. బయో అక్యుములేషన్, మ్యాగ్నిఫికేషన్ అయితే ఎందుకు, DDT, మిథైల్ మెర్క్యూరీ. నెక్స్ట్ యాసిడ్ రైన్స్, ఇది ఒక కాన్సెప్ట్. సాక్స్ వల్ల H2SO4, నాక్స్ వల్ల HNO3. క్లౌడ్ సీలింగ్ ఏంది, సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్, స్మోక్ ప్లస్ ఫ్లాగ్. ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటి అన్నది ఇక్కడ ఒకసారి చూడండి. ఎయిర్ పొల్యూటెంట్స్, డిఫరెంట్ ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఏంటి, ప్రైమరీ, సెకండరీ. రైట్. ప్రైమరీ, సెకండరీ. ఈ ప్రైమరీలో ఏంటి అన్నవి ఇప్పుడు చూద్దాం. కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు, అలాగే సాక్స్, నెక్స్ట్ నాక్స్, PM, లెడ్, పార్టిక్యులేట్ మ్యాటర్లో లెడ్. సెకండరీ అయితే O3 గమనించాలి, ఇది సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్. ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ అంటే దాని ఉన్న ఫామ్లోనే అది పొల్యూటెంట్ అయిపోతుంది. సెకండరీ అంటే ఉన్న ఫామ్ది ఇంకోటి కలిసి ఈ ఫామ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. డైరెక్ట్గా ఈ ఫామ్లో రాలేదు పొల్యూటెంట్గా. సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్ O3, HNO3, H2SO4, ఫోటోకెమికల్ స్మాగు, పాను.
నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూస్తే ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, అది ఒకసారి చూసుకోనండి. ఎన్జిటి 2010 ఉంది కదా, ఎన్జిటి లా. నెక్స్ట్ నాయిస్ 72 డెసిబెల్స్ అనమాట లిమిట్. BS6 2020 ఏప్రిల్ 1 నుంచి, రైట్. నెక్స్ట్ వాటర్కి సంబంధించి చూడండి. వాటర్కి డిసీజులు ఏంటి? ఆర్సనిక్ ఏంటి? లెడ్ కానీ ఆర్సనిక్ ఏదైనా కూడా, PB కూడా క్యాన్సర్, కార్సినోజెనిక్ ఏజెంట్ అనమాట. నైట్రేట్స్ అంటే బ్లూ బేబీ సిండ్రోమ్, కాడ్మియం, ఇటాయి, మిథైల్ మెర్క్యూరీ, మినిమిటా, రైట్. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, దీనికి ఏంటి? డాప్సన్ అని, మనం ఈ వర్డ్స్ అని వినే ఉంటారు కదా ఆల్రెడీ మీరు. డాప్సన్. ఓజోన్ ఏంటి? ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎక్కడ తక్కువ ఉంటుంది? పోల్స్ దగ్గర. నెక్స్ట్ అలాగే ట్రోపోస్పియర్లో ఎక్కువ ఉంటుంది, అలాగే పోల్స్ ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంటుంది? 18 కిలోమీటర్ల హైట్ వరకు ఉంటుందంట. పోల్స్ దగ్గర 8 ఉంటుందని చెప్తున్నారు. ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, CFC కార్బన్ ఫ్లోరోకార్బన్స్, హాలోన్స్ కార్బన్ టెట్రా క్లోరైడ్స్. నెక్స్ట్ మిథైల్ క్లోరోఫామ్, హైడ్రో బ్రోమో ఫ్లోరో కార్బన్స్. ఓకే, రైట్. ఇంకా హైడ్రో క్లోరో ఫ్లోరో కార్బన్స్, N2O, SOX, PFC, SF6. నెక్స్ట్ ఫ్యూమ్స్ అంటే పెస్టిసైడ్స్, వీటిల్లో కూడా ఉంటుంది అనమాట. ఇది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ఎలిమెంట్స్. మీరు గమనిస్తే అన్ని టైప్ ఆఫ్ కాంపౌండ్ నేమ్స్ ఇక్కడ పెట్టారన్నమాట. డెన్సిటీ ఆఫ్ ఎలిమెంట్స్, దేనికి హయ్యెస్ట్ డెన్సిటీ ఉంది అంటే N2కి ఉంది, నత్రజనికి ఉంది అని చెప్తున్నారు అనమాట. నైట్రోజను అనేది హయ్యెస్ట్, రైట్. ఆక్సిజను, ఇది ఇట్లా ఆర్డర్ ఉండాలన్నమాట, ఇది డెన్సిటీ ప్రకారం పెట్టాం కాబట్టి. ఇది O3 లీస్ట్. ఆక్సిజను, వాటర్ వేపరు, ఆర్గాను, CO2, నియాను, హీలియము, CH4, హైడ్రోజను, N2O, O3. ఇనట్ గ్యాసెస్ రేడాను, జీనాను, క్రిప్టాను, హీలియం. ఆర్గాన్, నియాన్, హీలియం, హైడ్రోజను. సరే, ఎర్త్ ఇంక్లినేషన్ యాక్సిస్, ఇది కూడా చూసుకోండి ఒకసారి. 23.5 డిగ్రీ. ఎర్త్ ఎసెంట్రిసిటీ ఇలాగే వచ్చినప్పుడు అపోజీ, పెరీజీ. అవునా? పెరీజీ అంటే దగ్గరగా, అపోజీ అంటే దూరంగా అని చెప్పి. ఓకే, జనవరి ఆ మంత్కి వచ్చేసరికి నార్త్ హెమిస్ఫియర్ని కన్సిడర్ చేసుకోండి, ఎలిప్టికల్ పాత్లో ఉంటుంది. ఇప్పుడు ఈజీగా అవుతుంది అనమాట. పెరిహీలియను. ఓకే, పెరిహీలియను అంటే ఎప్పుడు వస్తుందంట? Jan 3 వస్తుంది. అప్హీలియను అంటే దూరంగా అని చెప్పాలి. అయితే July 4 వచ్చిందనమాట. సోలస్టిస్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, Jan 3 అన్నప్పుడు ఇలా దూరంగా ఉంటుంది కదా, ఈ పొజిషన్లో ఉంది కదా అనేసి. కానీ ఏమవుతుంది? Jan 3 మనం దూరంగా ఉన్నంత మాత్రాన మన ఎర్త్ పొజిషన్ ఎలా ఉంది అంటే దగ్గరగా ఉన్నట్టే అర్థం. ఓకే, కానీ నార్తన్ హెమిస్ఫియర్ అనేది టిల్ట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సోలిస్టిస్. వింటర్ సమ్మర్ సోలిస్టిస్. వింటర్ సోలిస్టిస్ ఎప్పుడు వస్తుంది అంట? December 22 వస్తుంది అనమాట వింటర్ సోలిస్టిస్. నెక్స్ట్ సమ్మర్ June 21 వస్తుంది అనమాట. వింటర్ది ఏంటి? షార్టెస్ట్ డే. సమ్మర్ ఏంటి? లాంగెస్ట్ డే. ఇదేంటి? నార్తన్ హెమిస్ఫియర్కి సంబంధించి. ఈక్వెనాక్స్ వర్ణాలు, అలాగే ఆటోమనల్ అనమాట. March 21, September 23. ఎర్త్ ప్రిసిషన్, ఓబ్లింగ్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్. ఆల్బిడో రిఫ్లెక్షన్, వైట్ సర్ఫేస్, స్నో సర్ఫేస్. స్పెక్ట్రమ్ ఎప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇది ఒకసారి చూడండి. గామా ఎక్స్రేస్ అనేవి మనం నార్మల్గా వాడుతున్నాం. ఓకే, యువి, వి తర్వాత కంటిన్యూషన్ మళ్ళీ వి, తర్వాత ఐఆర్, ఏబిసి, తర్వాత విగ్ఐఆర్. నెక్స్ట్ మైక్రో రేడియో. హీటింగ్, షార్ట్ వేవ్, లాంగ్ వేవ్. ఓకే, షార్ట్ వేవ్ అంటే ఏంటి? యువి. అంతేనా? లాంగ్ వేవ్ అంటే ఐఆర్. వేవ్ లెంత్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, అంటే ఏంటి? ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ కండిషన్ ఇక్కడే సరిపోతుంది కదా. మైక్రోవేవ్స్ తర్వాత రేడియో వేవ్స్ ఉంటుంది, మన టీవీ ఇలా అనమాట. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఓజోన్ డిప్లీషను. O3 ఎప్పుడు ఫామ్ అవుతుంది? యువి రైస్, O3 కన్వర్ట్ అవుతుంది. ఎలా అంటే యువి పడంగానే O1 కానీ O2 కానీ అవుతుంది. O3 ఫిల్టర్స్ యువి. ఇక్కడ గుడ్ ఓజోన్, బ్యాడ్ ఓజోన్. ఓకే, గుడ్ ఓజోను స్ట్రాటోస్ఫియర్లో ఉంటే ఇది గుడ్ ఓజోనే.
కానీ ట్రోపోస్పియర్లో ఉంటే అది బ్యాడ్ ఓజోన్. నాక్స్, విఓసి వీళ్ళతో కంబైన్ అవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అట్మాస్ఫియర్. ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇది కానీ యూజ్ అవుతుందేమో. ట్రస్ట్ మీ ఇన్ ఎగ్జామ్. ఓకే, ట్రస్ట్ మీ ఇన్ ఎగ్జామ్ ఏమని చెప్తున్నారు అంటే TSMIEE అంటే ఏంటి? ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, ఐనోస్పియర్, ఎక్సోస్పియర్. 1 కిలోమీటర్ పైకి రైజ్ అయిపోతే 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ పడిపోతూ ఉంటుంది. దాన్ని యూనివర్సల్ ల్యాబ్స్ రేట్ అని అంటాం అనమాట. ఈ ట్రోపోస్ఫియర్లో మనకు సైక్లోన్స్ కనిపిస్తాయి, ఇది మర్చిపోకూడదు అనమాట. ఓకే, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్. ఇక్కడ ఏం కనిపిస్తాయి? నాక్రియస్ క్లౌడ్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ CBD గురించి మాట్లాడదాం. CBDకి ఇప్పుడు దాకా క్లైమేట్ చేంజ్, దానికి సంబంధించిన కాప్స్ మాట్లాడడం, అలాగే దానికి సంబంధించిన రిలేటివ్ డేటా గురించి కాన్సెప్ట్స్, టర్మినాలజీస్ మాట్లాడడం. CBD గురించి మాట్లాడడం 1980లో COP 1 బహమాస్లోను, COP 11 2012 హైదరాబాదు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. COP 15 2022 కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్, కార్టిజినా ప్రోటోకాల్ 2000 నుంచి 2003. ఏంటి? బయోసేఫ్టీ అంటే లివింగ్ బయోసేఫ్టీ గురించి మాట్లాడింది. తర్వాత నగోయా ప్రోటోకాల్ ఏంటి? ఇక్కడ 1 మినిట్ అనమాట. బయోసేఫ్టీ లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానీ జెనెటిక్గా మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ గురించి కానీ మాట్లాడింది. నెక్స్ట్ అదే ఏంటి? ఇదైతే చూసారా 2010 2014. ఇదేం మాట్లాడుతుంది అంటే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్, వీటి గురించి మాట్లాడారు. ఐచిస్లింగ్ కమిషన్ 2010-11లో మాట్లాడుతుంది. కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్ 2022. ఇక్కడ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడింది. అంటే 30/30 ఈ ప్రిన్సిపల్ కూడా మాట్లాడింది. 30% డిక్రీజ్ 2030 అంతా కన్జర్వేషన్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడింది అనమాట. నెక్స్ట్ UNCCD డెసర్టిఫికేషన్ సంబంధించి. ఇక్కడ మనం ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది, అది చూద్దాము. ఇక్కడ చూద్దాం. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషియస్. ఇది బయోడైవర్సిటీ కాదు, బయోడైవర్సిటీలో ఒక పార్ట్ మైగ్రేటరీ స్పీషియస్. ఏంటి? బాన్ కన్వెన్షన్. ఓకే, బాన్ ఛాలెంజ్ అని కూడా అంటుంటాం. COP 14 2024 సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. సైట్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఇది ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కవర్ చేస్తున్నాము, ఇప్పుడు ఒక్కసారి మాట్లాడడం. ఓకే, జూరిచ్, బేసిల్, బెర్న్ జెనీవాలో జరిగింది. నెక్స్ట్ IUCN లిస్ట్ గురించి, రామ్సర్స్ గురించి, మ్యాంగ్రూవ్స్కి మిస్టీ, అమృత్ ధరోహర్ ఈ ప్రాజెక్ట్స్. June 5 ఎన్విరాన్మెంట్ డే. IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్, దాని గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇది నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సెంచురీ, బయోస్పియర్ రిజర్వ్స్. ఓకే, రైట్. దీని గురించి ఆల్రెడీ మనము స్పెషల్గా ప్లేసెస్ అనే వీడియో చేస్తున్నాం కదా, అక్కడ మాట్లాడున్నాము. ఆ వీడియో దగ్గర ఒకసారి చూసుకోండి. ప్లేసెస్, వరల్డ్ నేషనల్ పార్క్స్ వీటికి సంబంధించిన దగ్గర చేసుకున్నాం. నెక్స్ట్ ఇదేంటి అంటే టైగర్ సెన్సస్ దానికి సంబంధించి ఎంత ఉందంట? 3162 సెన్సస్ ఉంది అని చెప్తున్నారనమాట. టైగర్ సెన్సస్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు. ఎవరు? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏముంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ద్వారా ఇది ఇది ఆపరేట్ చేయబడుతుంది. ఏ యాక్ట్ కింద అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ ప్లేసెస్ అంటే రీసెంట్గా మీరు కరెంట్ ఇష్యూస్లో చూసినప్పుడు ఎక్కడెక్కడ అప్డేషన్ ఉందో చూసుకోవాలి. అది నేషనల్ పార్క్ అయినా, వైల్డ్ లైఫ్ శాంచురీ అయినా సరే, నెక్స్ట్ మన టైగర్ రిజర్వ్ అయినా సరే, అదన్నమాట పెట్టింది. ఓకే, ఏ స్టేట్లో? ఆంధ్రప్రదేశ్ కొల్లేరు గురించి రాయమంటే ఇది రాయాలన్నమాట మనం. యూట్రోఫిక్, న్యూట్రిషన్ రిచ్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ ఇవి అప్పుడు PIBలో ఇచ్చారనమాట, కొత్తగా పెట్టినవి ఎక్కడ అని చెప్పేసి. దానికి సంబంధించిన రామ్సర్ సైట్స్ గురించి మాట్లాడాము. తర్వాత భూపేంద్ర యాదవ్ గారు, మన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఆయన పెట్టిన ట్వీట్ని ఇక్కడ కోట్ చేశారు PIBలో, దానికి సంబంధించిన రాసిన అనమాట. నెక్స్ట్ ఈ వెట్లాండ్స్, రామ్సర్ వెట్ సైట్స్కి సంబంధించి, రైట్. ఇవి బయోస్పియర్ రిజర్వ్స్. చూసారా, బయోస్పియర్ రిజర్వ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి 18 గుర్తుపెట్టుకోవాలి. దేనికి లేవు అని గుర్తుపెట్టుకుంటే దేనికి ఉన్నాయో 12 గుర్తొస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కదా, ఒకటి ఫస్ట్ పై నుంచి కింద వరకు చూడండి ఎక్కడెక్కడ అంటే హోల్ డెసర్టిక్ లేదు,
అలాగే రన్ ఆఫ్ కచ్కి లేదు, శేషాచలంకి లేదు, లేవు ఈ మూడుకి. ఓకే. నార్త్ ఈస్ట్లో చూడండి దేనికి లేదు. డిడి 2 పదాలు లేవు, దిహాంగ్ దివాంగ్ లేదు. డిఎస్ దిబ్రూ సైకోవా మానస్ దీనికి లేదు. ఓకే. నెక్స్ట్ సన్ ఇవేంటి అని చెప్తే మనకు 34 + 7 + 1 = 42. ఓకే, ఇవి 42 అన్నమాట. మొత్తం యునెస్కో లిస్ట్ ఇదిగోండి వాటికి సంబంధించిన అన్నమాట. న్యాచురల్ సైట్స్ 7, మిక్స్డ్ సైట్ 1. ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇవి ఏంటంటే మీకు ఫస్టే చెప్పాను కదా, మీ టోటల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, కాకపోతే ఈ టర్మినాలజీస్ అయితే మిస్ చేసుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. ఓకే, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.